హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే మన నెల్లూరులో జరిగే బారా షాహిద్ దర్గా నందు రొట్టెల పండగకి అయితే వెళ్తున్నాను. నేను అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్తున్నాము. ఫైనల్లీ రొట్టెల పండగ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఓ మై గాడ్, ఇంతమంది జనాలు ఉంటారని నేను అసలు అయితే ఊహించలేదు. చూడండి, అసలుకి మేమైతే ఈరోజు రొట్టెలు పట్టుకోవడానికి అయితే ఈ దర్గా నందు వచ్చేసాం. మనం రొట్టెలను ఇంటి దగ్గర నుంచైనా చేసుకురావచ్చు, లేదంటే ఇక్కడ ఇలా అమ్ముతూ ఉంటారు. ప్యాకెట్ 20 రూపీస్, 10 రూపీస్, ఇంకా ప్యాకెట్ అయితే 20 రూపీస్ అంట. ఇంకా మేమైతే ఆ ప్యాకెట్ తీసుకొని ఇంకా రొట్టెలు పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాము. ప్రతి ఇయర్ మేమైతే రొట్టెలు పట్టుకొని వదులుతూ ఉంటాము. ఈసారి స్పెషల్గా ఒక రొట్టె అయితే పట్టుకుందామని చెప్పి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ మనకి షాపింగ్స్ అన్నీ ఉంటాయి. ఇంతమంది జనాలు ఉంటారని నేనైతే అసలు ఊహించలేదు. చూడండి, అసలు అక్కడ వెళ్తే అందరూ నెట్టేస్తూ ఉన్నారు. అసలుకి చూడండి, మేమైతే ప్రతి ఇయర్ రొట్టెలు పట్టుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటామండి. ఇక్కడ అనుకున్నట్లయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేమైతే స్పెషల్గా ఒక రొట్టె అయితే పట్టుకున్నాం. అది మేము ఇల్లు కొనాలని చెప్పి ఇల్లు రొట్టె అయితే పట్టుకున్నాం. ఫైనల్లీ ఆ ఇల్లు అయితే మేము కొనేసాం. ఇంకా ఈరోజు ప్రతి ఇయర్ లాగే ఆరోగ్యం కొట్టి ఇంకా ఉద్యోగం ఇంకా ఏదో రొట్టెలు అయితే పట్టుకుంటూ ఉంటాం సంథింగ్. ఇంక ఈసారి స్పెషల్గా మా అక్కకి జాబ్ రావాలని చెప్పి మేమైతే ఉద్యోగం రొట్టె పట్టుకుందామని చెప్పి వచ్చాము. అక్కడ కనిపిస్తున్నారు కదా పోలీస్ గారు, అతనైతే మా అక్కకైతే ఉద్యోగం రొట్టె అయితే ఇస్తున్నారు. తను చెప్తున్నారు, నాలాగే నీకు మంచి ఉద్యోగం రావాలమ్మా, ఇంకా నాకంటే పెద్ద ఉద్యోగం రావాలని చెప్తున్నారు. ఫైనల్లీ మేమైతే రొట్టెలు అయితే పట్టేసుకున్నాము. ఇంకా అలా ఐస్ క్రీమ్ తిందామని చెప్పి వచ్చాము. ఇంకా ఆఫ్టర్ ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఇంకా అలా షాపింగ్స్ అన్నీ చూద్దామని చెప్పి ఇంకొస్తా ఉన్నాము. చూడండి, ఇంకా ఇక్కడ చాలా షాపింగ్స్ ఉంటాయండి. ఈ బ్యాంగిల్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఓ మై గాడ్, అసలు ఈ చిన్నపిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు. అసలుకి భలే ముద్దుగా ఉన్నారు కదా. హాయ్ చెప్పమంటే భలే చెప్తున్నారు. నాకైతే వాళ్ళు భలే నచ్చేసారండి. ఇక్కడ ఏదైనా 10 రూపాయలేనంట, ఏ వస్తువైనా 10 రూపాయలేనంట. ఇవి భలే ఉన్నాయి కదా ఈ బ్యాంగిల్స్. ఇంకా బ్యాంగిల్స్ అయితే చూస్తూ ఉన్నారు మమ్మీ, ఆంటీ. ఇంతవరకు చెప్పలేదు కదా ఆంటీ ఎవరని చెప్పి. మా డాడీ వాళ్ళ సిస్టర్ అండి తను. బ్యాంగిల్స్ అయితే చూసాము. ఆ బ్యాంగిల్స్ అయితే ఏం కొనలేదు, అంతగా ఏం నచ్చలేదని చెప్పి వచ్చేసాం. ఇంక ఇటు సైడ్ వేరే షాప్ దగ్గరికి అయితే వచ్చాం. క్లిప్స్, బ్యాంగిల్స్, అసలు కళ్ళు సరిపోవట్లేదండి అవన్నీ చూడడానికైతే. ఇంకా వాళ్ళు ఏది పట్టినా 50, 60, 70 కాస్ట్ అయితే ఏం చెప్తున్నారో అసలుకి. ఇంకాసేపు అలాగా తిరిగి ఇంకా అన్ని షాప్స్ అయితే చూసుకున్నాము. మేమైతే ఏం కొనలేదండి. ఇంకా అన్నీ చూసేసి ఒకసారిగా ఇంకా వెళ్ళిపోదామని చెప్పి వస్తూ ఉన్నాం బయటికి. ఈ రొట్టెల పండుగ ప్రతి ఇయర్ 5 or 6 days అయితే జరుగుతుంది. చాలామంది ఇక్కడ వాళ్ళనే నెల్లూరు వాళ్ళనే కాదండి, ఎన్నెన్నో దేశాల నుండి అయితే వస్తారు ఇక్కడికి రొట్టెలు పట్టుకోవడానికి. వాళ్ళు వచ్చి వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ 2 or 3 days స్టే చేసి వెళ్తూ ఉంటారు. ఇంకా ఇక్కడికి వచ్చిన జనాలందరూ ఇంకా ఈ దర్గాని చూసుకొని ఈ రొట్టెలు పట్టుకొని కస్మూర్ దర్గాకి అయితే వెళ్తారండి కన్ఫామ్గా. ఇదేనండి నా వ్లాగ్ ఈరోజు. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.